SSC CHCL explanation paper number 41607 quantitative aptitude questions 51 నుంచి ఉన్నాయి 51st question కి వెళ్దాం. If 100 cats kill 100 mice in 100 days then 4 cats would kill 4 mice in how many days? ఇక్కడ క్లియర్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక 100 cats 100 mice ని తినడానికి 100 days పడుతుంది. 4 cats 4 mice ని తినడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. డైరెక్ట్ ఫార్ములా m1 d1 by w1 equal to m2 d2 by w2. నేను డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 100 క్యాట్స్ 100 డేస్లో 100 మైస్ని తింటుంటే క్లియర్గా గమనించండి 4 క్యాట్స్ ఎన్ని డేస్లో 4 మైస్ని తింటాయి అనేది ఇక్కడ ప్రాబ్లము. సో క్లియర్గా కట్ చేస్తే 4 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ 100 ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్లో ఉంది, గమనించండి. 4th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. In triangle ABC DE parallel to BC such that AD by BD equal to 3/5 if AC equal to 5.6 cm then A is equal to. క్లియర్గా గమనించండి. ఒక ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు, మనం కూడా ట్రయాంగిల్ తీసుకుందాం, దానికి నేమ్ ఇద్దాం. ఆ ట్రయాంగిల్ నేమ్ ఏమంటున్నాడు అంటే ఏబీసీ అంటున్నాడు. రైట్, మనం కూడా నేమ్ ఇచ్చేద్దాం ఏబీసీ అనేది. సో ఈ పాయింట్ నేమ్ అందామంటే ఏ అందాం, ఈ పాయింట్ నేమ్ అందామంటే బి అందాం, ఈ పాయింట్ని సి అందాం. మరొక పాయింట్ ఏం చెప్పాడంటే డిఈ ప్యారలల్ టు బీసీ అన్నాడంటే బీసీకి ప్యారలల్గా డిఈని తీసుకోమన్నాడు. ఎస్, ఈ పాయింట్ డి అందాం, ఈ పాయింట్ని ఈ అందాం. మరొక పాయింట్ ఏడీ బై బీడీ 3/5 అని ఇచ్చాడు. అంటే ఏడీ 3 పార్ట్స్ అని అర్థం, బీడీ 5 పార్ట్స్ అని అర్థం. కంప్లీట్గా గమనించినట్లయితే ఇక్కడ ఏ నుంచి బి వరకు టోటల్గా 8 పార్ట్స్ ఉంది. 3 + 5 8 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏఈ. సో ఏఈ నాకు తెలియదు, ఈ పాయింట్ నాకు తెలియదు. అలాగే లెక్కలో ఇంకేమి ఇచ్చాడంటే ఏసీ 5.6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అంటే ఈ ఏసీ కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. రైట్, మళ్ళీ కనుక్కోమంది ఏఈ కాబట్టి మీరు గమనించినట్లయితే ఏడిఈ అనే ఏడి అనే ఒక ట్రయాంగిల్, ఏబీసీ అనే మరొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. అవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క రూల్ రాస్తే మనకు కావాల్సిన ఏఈ వస్తుంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క రూల్ ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది. డైరెక్ట్గా నేను కరస్పాండింగ్ సైడ్స్ రేషియో రాస్తున్నాను. ఏడి బై ఏబి ఈక్వల్ టు ఇంకో పాయింట్ ఏమని రాయాలి అంటే ఏఈ బై ఏసీ అని రాయాలి. గమనించండి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఇది. ఇందులో ఏడి బై ఏబి 3/8 రాస్తాం. ఏబి అంటే టోటల్ 8 పార్ట్స్ కాబట్టి 8 రాస్తాం. ఏఈ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఎంత ఇచ్చాడంటే ప్రాబ్లంలో 5.6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అంటే దీని అర్థం 8 పార్ట్స్ ఉన్నది 5.6 సెంటీమీటర్ అయితే 3 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. సో 8 పార్ట్స్ 5.6 అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే 0.7 అవుతుంది. మరి 3 పార్ట్స్ కావాలి అంటే 0.7ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 × 0.7 ఎంత అవుతుందంటే 2.1 సెంటీమీటర్ 2.1 అవుతుంది. యూనిట్స్లో మాట్లాడాలి కాబట్టి సెంటీమీటర్ అని మాట్లాడుతున్నాను. 2.1 సెంటీమీటర్ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, 2 సర్కిల్స్ ఉన్నాయంట. ఎలా టచ్ అవుతున్నాయి అంటే ఒకదానికొకటి ఇంటర్నల్గా టచ్ అవుతున్నాయంట. ద గ్రేటర్ సర్కిల్ హ్యాస్ ఇట్స్ రేడియస్ యాజ్ 6 సెంటీమీటర్. అందులో ఒకటి గ్రేటర్ సర్కిల్, దాని యొక్క రేడియస్ ఇచ్చాడు 6 సెంటీమీటర్ అని. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఆ 2 సర్కిల్స్కి మధ్య ఉన్న 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 2 సెంటీమీటర్ అయితే ద రేడియస్ ఆఫ్ అదర్ సర్కిల్ కనుక్కోమన్నాడు. 2వ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోమన్నాడు. ఎస్, మనం కూడా డయాగ్రామ్ డ్రాట్ చేద్దాం. 2 సర్కిల్స్ తీసుకుందాం. ఇది మొదటి సర్కిల్, దీన్ని కొంచెం బిగ్గర్ చేద్దాం. రైట్, 2వ సర్కిల్ తీసుకుంటున్నాను. ఆ 2వ సర్కిల్ని ఎలా తీసుకుంటున్నానంటే ఇంటర్నల్గా టచ్ అయ్యేటట్టు తీసుకుంటున్నాను. గమనించినట్లయితే 2 సర్కిల్స్ తీసుకున్నాను అండ్ సెంటర్స్ కావాలి కాబట్టి ఈ పాయింట్ని మీరు బిగ్గర్ సర్కిల్ యొక్క సెంటర్గా తీసుకోండి. ఈ పాయింట్ని మీరు స్మాలర్ సర్కిల్ యొక్క సెంటర్గా తీసుకోండి. సెంటర్ నుంచి లైన్ డ్రా చేస్తున్నాను కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ అవుతుంది. ఇది కూడా సెంటర్ నుంచి డ్రా చేస్తున్నాను కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ అవుతుంది. నేను ఎక్కడైతే క్రాస్ మార్క్ ఇస్తున్నానో ఆ క్రాస్ మార్క్ ఉన్న చోట సెంటర్స్గా గమనించండి. ప్రాబ్లంలో బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ 6 సెంటీమీటర్ అన్నాడు. అంటే ఈ లైన్ మొత్తం 6 సెంటీమీటర్లు ఎంత ఉంది, ఈ లైన్ మొత్తం 6 సెంటీమీటర్లు ఎంత ఉంది. 2 సెంటర్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 2 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఇది మొత్తం 6, అందులో ఈ పార్ట్ 2 అని ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది 4 అవుతుంది. ఈ రిమైనింగ్ పార్ట్ అంటే స్మాలర్ సర్కిల్ యొక్క రేడియసే కదా. సో స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ 4 అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. an office at open 10 AM and closes at 5 PM. 10 AM కి ఓపెన్ చేసి 5 PM కి క్లోజ్ చేస్తారు.
ద లంచ్ ఇంటర్వెల్ ఈజ్ 30 minutes. ద రేషియో ఆఫ్ లంచ్ ఇంటర్వెల్ టు ద టోటల్ పీరియడ్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ ఈజ్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దేనికి రేషియో అడుగుతున్నాడు, దేనికంటే లంచ్ ఇంటర్వెల్కి అలాగే టోటల్ పీరియడ్ ఆఫ్ ఆఫీస్ అవర్స్కి రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ లంచ్ ఇంటర్వెల్ ఎంత ఉందంటే 30 minutes అని ఉంది. టోటల్ అవర్స్ కావాలి కాబట్టి 10 AM ఓపెన్ చేసి 5 PM క్లోజ్ చేస్తున్నారు. సో 10 AM నుంచి 5 PM వరకు అవర్స్ కౌంట్ చేసినట్లయితే 7 hours వస్తుంది. రైట్, టోటల్ ఏమో 7 hours ఉంది, లంచ్ అవర్ ఏమో 30 minutes ఉంది. రేషియో వేసేటప్పుడు ఎప్పుడు కూడా మినిట్స్లోకి మార్చిన తర్వాత లేదా సేమ్ యూనిట్స్లో ఉన్నప్పుడు మాత్రమే రేషియో వేయాలి. ఇక్కడ గమనించండి, ఇది 30 minutes ఉంది, ఇది 7 hours ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈజీ కోసం 30 minutes అవర్స్లోకి మార్చుకుందాం. సో 30 minutes అవర్స్లోకి మారిస్తే హాఫ్ అన్ అవర్ అవుతుంది దీనికి. అండ్ టోటల్ ఆఫీస్ అవర్స్ 7 hours, దీనికి రేషియో వేయాలి. 1/2కి 7కి రేషియో వేస్తే 1:14 అవుతుంది. 1:14 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. A bookseller allowed 15% discount on the books sold. Sunil purchased books worth 1500 rupee. How much will have to pay to bookseller? క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఓ 1500 రూపాయలు పెట్టి బుక్స్ కొనడానికి వెళ్తే అందులో 15% డిస్కౌంట్ వచ్చిందంట. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆ డిస్కౌంట్ పోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలని అడుగుతున్నాడు. మొత్తం బుక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు చెప్పిన ప్రైస్ ఎంత అంటే 1500 రూపాయలు. దాని మీద ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 15% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఈ 15% డిస్కౌంట్ పోగా పే చేయాల్సిన అమౌంట్ కనుక్కోవాలి. 1500కి 15% అంటే 225 రూపీ అవుతుంది. ఈ 1500లో 225 రూపీస్ని లెస్ చేస్తే 1275 రూపీ అవుతుంది. ఈ 1275 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఎస్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. If the ratio between the profit and sale price of an article is 1:5, then the ratio between the sale price and cost price of that article is. క్లియర్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, ప్రాఫిట్ ఏమో 1 part ఉందంట, సేల్ ప్రైస్ ఏమో 5 parts ఉందంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సేల్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ తీస్తే ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ యొక్క పార్ట్స్ వస్తాయి. 5 parts సేల్స్, 1 part ప్రాఫిట్ సబ్ట్రాక్ట్ చేస్తే 5 - 1 4 parts కాస్ట్ ప్రైస్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రేషియో అడిగాడు. దేనికి రేషియో అడిగాడు? సేల్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి. ఇప్పుడు మనకు సేల్ ప్రైస్ ఆల్రెడీ ప్రాబ్లంలో 5 parts అని ఇచ్చేసాడు. సేల్ ప్రైస్ ఏమో 5 parts, కాస్ట్ ప్రైస్ ఏమో మనం ఫైండ్ అవుట్ చేసాం 4 parts అని. ఆ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. 5:4 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. వాట్ % ఆఫ్ 1 day is 36 minutes? ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక రోజులో 36 minutes అనేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ కట్టేటప్పుడు కూడా సేమ్ యూనిట్స్కే పర్సంటేజ్ కట్టాలి. ఇక్కడ చూడండి, ఇది మినిట్స్లో ఉంది, ఇది డేస్లో ఉంది. సో మనం ఏం చేద్దామంటే డేస్ని మినిట్స్లోకి మార్చుకుందాం. ఈ 36 minutes ఈజ్ వాట్ % ఆఫ్ 1 day అంటే స్టెప్ ఇలా రాయాలి. 36/1 day. ఫస్ట్ 1 dayని అవర్స్లోకి మారిస్తే ఇంటూ 24, ఎందుకంటే 1 day 24 hours ఉంటాయి కాబట్టి. అవర్స్లోకి మార్చిన తర్వాత నేను మినిట్స్లోకి మారుస్తున్నాను. 1 hourకి 60 minutes ఉంటాయి కాబట్టి ఇంటూ 60. రైట్, పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100 రాస్తున్నాను. గమనించండి, క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 6 అనేది 36లో 6 times కట్ అవుతుంది. ఈ 24లో ఆ 6 అనేది 4 times కట్ అయిపోతుంది. సో 10/4 అంటే 2.5 అవుతుంది. మన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 2.5%. ఆప్షన్ 2లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. ఏ కార్ కవర్ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 25 hours. ఒక కారు కొంత దూరాన్ని 25 hoursలో కంప్లీట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ రెడ్యూసెస్ ద స్పీడ్ 1/5, ద కార్ కవర్స్ 200 km లెస్ ఇన్ దట్ టైమ్, ద స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్. ఈ పాయింట్ గమనించినట్లయితే తన స్పీడ్ని 1 part లెస్ చేయటం వల్ల వెళ్లాల్సిన డిస్టెన్స్ కంటే ఒక 200 km తక్కువ దూరం వెళ్ళాడు. అయితే కార్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. క్లియర్గా గమనించండి, అసలు ఉన్న స్పీడ్ టోటల్గా 5 part స్పీడ్ ఉంది, కానీ 1 part స్పీడ్ రెడ్యూస్ చేసుకొని తగ్గించుకొని ట్రావెల్ అయ్యాడు. అలా ట్రావెల్ అవ్వటం వల్ల వెళ్లాల్సిన డిస్టెన్స్ కంటే 200 km తక్కువ వెళ్ళాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే 1 part స్పీడ్లో ఉన్నప్పుడు 200 km డిస్టెన్స్ వెళ్తున్నాడని అర్థం. మరి ఈ లెక్క ప్రకారం 5 parts స్పీడ్ ఉన్నప్పుడు 5 200s 1000 km వెళ్తాడు కదా. సో కంప్లీట్గా అతను ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ ఎంత అంటే 1000 km. ఇదంతా ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తున్నాడంటే ప్రాబ్లంలో చూపించిన విధంగా 25 hoursలో ట్రావెల్ చేస్తున్నాడు. సో మనల్ని అడిగింది స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ బై టైం రాస్తే సరిపోతుంది. సో నేను 1000 km టోటల్ డిస్టెన్స్, టైం ఏమో 25 hours. ఈ 25తో 1000ని కట్ చేస్తే 40 times కట్ అవుతుంది. మన ఫైనల్ ఆన్సర్ 40 km/h. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. ఎట్ వాట్ % ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years? క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే
సమ్ ఆఫ్ మనీ అనేది డబుల్ అవ్వటానికి 15 years పడుతుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ ప్రాబ్లం సింపుల్ ఇంట్రెస్ట్లోది. జనరల్గా మనకి ప్రిన్సిపల్ అంటే 100గా తీసుకుంటాం. సమ్ బికమ్స్ అమౌంట్ ఓన్లీ. ఇప్పుడు డబల్ అయింది అంటున్నాడు. ఆ డబల్ అయిన డబ్బులు ఏంటంటే అమౌంట్ అవుతుందని అర్థం. సో ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది అంటే నేను 100 అనుకున్నాను కాబట్టి డబల్ అవటం అంటే 200 అవటం. సో 100 రూపీస్ తెచ్చుకొని 200 రూపీస్ అయింది అంటే 100 రూపీ ఎక్స్ట్రా అయింది. ఎక్స్ట్రా అయ్యేదంతా ఇంట్రెస్టే. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 100 రూపీస్ అవుతుంది. ఇదంతా ఎన్ని ఇయర్స్లో జరిగింది? 15 yearsలో జరిగింది. మనల్ని కనుక్కోమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక 100కి 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో చెప్పేదాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో 100కి 100 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది 15 yearsకి. మరి మనకు కావాల్సింది 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో చెప్పడం కదా. స్టెప్ చూడండి. 100 15 yearsకి అయితే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో చెప్పాలి. రైట్, క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 5తో కట్ చేస్తే 5తో 20 times, 5తో 3 times కట్ అవుతుంది. సో 20/3ని క్యాలిక్యులేట్ చేస్తే 6 2/3% అవుతుంది. నాకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో చెప్పాలి. 6 2/3% అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. 1/√a minus 1/√b equal to 0, then the value of 1/a plus 1/b. క్లియర్గా బిట్టు గమనించినట్లయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్లోనేమో రూట్స్ ఉన్నాయి, అడిగిన క్వశ్చన్లోనేమో రూట్స్ లేవు. అంటే మనకు చూడగానే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే గివెన్ ఈక్వేషన్లో రూట్స్ ఉండి క్వశ్చన్లో రూట్స్ లేకపోతే గివెన్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేయాలని అర్థం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ని బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే నేను ప్రాబ్లంలోనే నోట్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రైట్, బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా RHS వైపు 0 ఉంది, 0ని కూడా స్క్వేర్ చేస్తున్నా. ఇది ఏం ఫార్ములా అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ డైరెక్ట్గా రాస్తున్నాను. a² + b² - 2ab రాయాలి. ఇక్కడ a² ప్లేస్లో 1/√a² రాయాలి. 1/√a² అంటే 1/a అవుతుంది. ప్లస్ b² రాయాలి. b² అంటే 1/√b² అంటే 1/b అవుతుంది. సో a² + b² రాశాను. నెక్స్ట్ -2ab రాయాలి. -2ab రాయాలి. ఇక్కడ a అంటే 1/√a, b అంటే 1/√b. సో కంప్లీట్గా రాసినట్లయితే ఫైనల్గా ఏమవుతుందంటే 2/√ab అవుతుంది. RHSలో 0ని స్క్వేర్ చేస్తే 0నే అవుతుంది. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఈ 1/a + 1/bని అలాగే ఉంచి -2/√ab అటు తీసుకెళ్ళిపోయినట్లయితే ప్లస్ అయిపోతుంది. సో 2/√ab అనేది మిగులుతుంది. ఈ 2/√abనే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి 1/a + 1/bనే కదా. 2/√ab అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. If x² + y² + z² equal to 14 and xy + yz + zx equal to 11, then the value of x + y + z whole square. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మనం అడిగిన క్వశ్చన్ x + y + z whole square అడిగాడు. సో x + y + z whole squareకి ఫార్ములా ఉంది. డైరెక్ట్గా నేను ఫార్ములా రాసేస్తున్నాను. ఫార్ములా ఏంటంటే x² + y² + z² ప్లస్ 2 × xy + yz + zx. క్లియర్గా గమనించండి. దాంట్లో ఆ వాల్యూస్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ x² + y² + z² ఇచ్చేసాడు 14 అని. S14 నోట్ చేశా. ప్లస్ 2 × xy + yz + zx కూడా ఇచ్చేసాడు వాల్యూ. ఎంతని అంటే 11 అని. సో 2 × 11 నోట్ చేస్తున్నా. క్యాల్కులేషన్ చేస్తే 2 × 11 22. 22కి 14 యాడ్ చేస్తే 36 అవుతుంది. సో ఆన్సర్ 36. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If √2 tan 2 theta equal to √6 and 0 degree less than theta less than 45 degree, then the value of sin theta plus √3 cos theta minus 2 tan square theta. క్లియర్గా గమనించినట్లయితే √2 tan 2 theta equal to √6 అన్నాడు. ఈ √2 అనేది ఇక్కడ ఇంటూలో ఉంది, అదర్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో √6ని √2 అనేది ఎన్నిసార్లు కట్ చేస్తుంది అంటే √3 times కట్ చేస్తుంది. అంటే మీరు ఫైనల్గా ఏమని నోట్ చేయొచ్చు అంటే tan 2 theta ఈక్వల్ టు √3 అని నోట్ చేయొచ్చు. మరి ట్యాన్లో √3 అనేది ఎక్కడ వస్తుంది అని గమనించినట్లయితే tan 60 దగ్గర వస్తుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా tan 2 theta ఈక్వల్ టు tan 60 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ tan కనుక ఎలిమినేట్ చేసినట్లయితే ఇంకా మిగిలేది 2 theta ఈక్వల్ టు 60 అని మిగులుతుంది. ఫైనల్గా ఏమని మాట్లాడొచ్చు అంటే theta ఈక్వల్ టు 30 అని మాట్లాడొచ్చు. సో రైట్, ఆ థీటాని తీసుకెళ్ళి మనం అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, మన ఆన్సర్ వచ్చేస్తుంది. sin theta అంటే sin 30, sin 30 వాల్యూ ఎంత అంటే 1/2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసా. ప్లస్ √3 × cos theta, cos theta అంటే cos 30, cos 30 అంటే √3/2 అవుతుంది. నోట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా గమనించండి. -2 × tan square theta, tan theta అంటే tan 30, tan 30 అంటే 1/√3, బట్ tan స్క్వేర్ ఉంది కదా, 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 అవుతుంది. గమనించాలి.
రైట్. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది గమనించండి, √3 ఇంటూ √3 3 అవుతుంది. ఇక్కడ మొత్తం మీద గమనించినట్లయితే 3/2 ఉంది. ఈ పాయింట్ మొత్తం కూడా 3/2 అవుతుంది. రైట్. ఇది 1/2, 3/2కి 1/2 యాడ్ చేస్తే 4/2 అవుతుంది. 4/2 అంటే 2 అవుతుంది. ఇక్కడ మిగిలింది ఏంటంటే 2 - 2/3 మిగిలింది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 2 6, 6 - 2 ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏమని మాట్లాడొచ్చు అంటే 4/3 ఆన్సర్ అవుతుంది. 4/3 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. A positive number when decreased by 4 is equal to 21 times the reciprocal of this number. The number is క్లియర్గా ప్రాబ్లం గమనించినట్లయితే ఒక పాజిటివ్ నెంబర్కి 4ని గనక డిక్రీజ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ నెంబర్ యొక్క రెసిప్రోకల్ 21 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనల్ని ఎటు కనుక్కోమంది ఆ నెంబరే కదా, ఆ నెంబర్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది కదా, అంటే ఈ లెక్కన ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ ఆప్షన్లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఆ నెంబర్లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు కాబట్టి 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. కానీ ఈ నెంబర్ నెగిటివ్లో వస్తుంది. సో నెగిటివ్లో వస్తుంది కాబట్టి దీన్ని హోల్డ్లో పెట్టేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. దీని తర్వాత చెక్ చేయండి కావాలంటే, ఎక్కడ మిగతా 3 ఆప్షన్స్లో రాకపోతే అప్పుడు చెక్ చేయండి. రైట్. ఫస్ట్ ఆప్షన్ హోల్డ్లో పెట్టుకుంటున్నా. సెకండ్ ఆప్షన్కి వచ్చేస్తున్నా. సెకండ్ ఆప్షన్లో నుంచి ఏం చేద్దామంటే 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ 7లో 4 సబ్ట్రాక్ట్ అయితే 3 ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 21 టైమ్స్ ఆఫ్ దట్ రెసిప్రోకల్ అన్నాడు. ఆ 7 యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే 1/7 అవుతుంది. దీనికి ఎన్ని టైమ్స్ చూడమన్నాడు? 21 టైమ్స్ చూడమన్నాడు. 1/7 × 21 అంటే కట్ చేస్తే 3 టైమ్సే కదా. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోయింది కదా, అంటే మనకు కావాల్సిన నెంబర్ ఇది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. If tan alpha equal to 2, then the value of sin alpha by sin cube alpha plus cos cube alpha is. ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే నెంబర్స్లో ఉన్నాయి. tan alpha వాల్యూ కూడా నెంబర్స్లోనే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ట్రిగనామెట్రీలో ఎప్పుడైనా నెంబర్స్ మీకు కనిపిస్తే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అన్ని రైట్ యాంగిల్ని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోకి వెళ్ళిపోండి. సో గమనించినట్లయితే ఈ 2ని ఏమంటారంటే 2/1 అని మాట్లాడండి. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రైట్. ఈ పాయింట్ని ఆల్ఫా అనుకుందాం. టాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని మాట్లాడాలి. ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ 2 పార్ట్స్, ఆల్ఫాకి ఎడ్జసెంట్ సైడ్ 1 పార్ట్ అనుకుందాం. సో ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అయితే ఆటోమేటిక్గా హైపోటెనస్ ఎంత అవుతుందంటే √5 అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది, హైపోటెనస్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏమని మాట్లాడొచ్చు అంటే ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ 2, ఆల్ఫాకి ఎడ్జసెంట్ సైడ్ 1, అలాగే హైపోటెనస్ √5 అవుతుంది. మళ్ళీ అడిగిన క్వశ్చన్ సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. అంటే ఇప్పుడు నేను రాయాల్సిన స్టెప్ ఏమని రాయాలంటే 2/√5 అని రాయాలి. గమనించండి. రైట్. సైన్ ఆల్ఫా రాసేసా. బై డినామినేటర్లో వచ్చేసరికి సైన్ క్యూబ్ ఆల్ఫా ఉంది. సో సైన్ ఆల్ఫా అంటే 2/√5, సైన్ క్యూబ్ కాబట్టి 2/√5 హోల్ క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. √5 క్యూబ్ అంటే 5√5 అవుతుంది. నోట్ చేసా. ప్లస్ కాస్ క్యూబ్ ఆల్ఫా రాయాలి. కాస్ ఆల్ఫా ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై √5 హైపోటెనస్ అని రాయాలి. అంటే 1/√5 అని రాయాలి. బట్ క్యూబ్ ఉంది కదా, సో 1/√5 ఏమని రాస్తాం క్యూబ్ చేసి అంటే 1/5√5 అని రాయాలి. గమనించండి. రైట్. డినామినేటర్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ చూడండి 8/5√5, ఇక్కడ 1/5√5 మొత్తం యాడ్ అయితే 9/5√5 ఉంటుంది. ఇదే స్టెప్ మరొకలాగా రాస్తున్నాను. ఇక్కడేమో న్యూమరేటర్లో 2/√5 ఉంది, అలాగే రాయండి. 2/√5 అలాగే రాయండి. ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్నదాన్ని ఇంటూ అని మాట్లాడుతున్నాను. రైట్. ఇంటూ మాట్లాడితే ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది ఫ్రాక్షన్ అనేది. 9/5√5 రాయాల్సిన దగ్గర 5√5/9 అని రాస్తున్నాను. గమనించాలి. ఇది √5, ఇది కూడా √5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 5 ఎంత అంటే 10 అవుతుంది. సో ఆన్సర్ 10/9 అవుతుంది. ఈ 10/9 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If x equal to cube root 28, y is equal to cube root 27, then the value of x plus y minus 1/x square plus xy plus y square is. ఇక్కడ x వాల్యూ ఇచ్చాడు, y వాల్యూ ఇచ్చాడు, అడిగిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చెప్పమంటున్నాడు. సో దీన్ని నేను ఏమని మాట్లాడతానంటే x వాల్యూ క్యూబ్ రూట్ 28 అయింది కాబట్టి ఇప్పుడు నేను దీని నుంచి x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏమని మాట్లాడొచ్చు అంటే 28 అని మాట్లాడొచ్చు. అలాగే y వాల్యూ క్యూబ్ రూట్ 27 కాబట్టి y క్యూబ్ వాల్యూ ఎంత అని మాట్లాడొచ్చు అంటే 27 అని మాట్లాడొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ ఎగ్జాక్ట్గా మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇంకో మాట కూడా మాట్లాడొచ్చు. ఏమని మాట్లాడొచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 27. క్యూబ్ రూట్ 27 అంటే వాల్యూ 3. సో x క్యూబ్ 28, y క్యూబ్ 27, y ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.
ప్రాబ్లం. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 క్వశ్చన్ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇది మనల్ని అడిగిన క్వశ్చన్. మీరు జాగ్రత్తగా డినామినేటర్ గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ కనిపిస్తుంది. ఇక్కడ కనుక ఏ మైనస్ బి ఉన్నట్లయితే ఫార్ములా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై కాబట్టి ఎక్స్ మైనస్ వై తీసుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎలాంటి ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇలా కనుక ఉంటే ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా అవుతుంది. డినామినేటర్లో మాత్రం ఎక్స్ మైనస్ వై తీసుకుంటే ఈ కండిషన్ అనేది చెడిపోతుంది. అది చెడకుండా ఉండాలంటే న్యూమరేటర్లో కూడా ఎక్స్ మైనస్ వై తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ మైనస్ వైని మల్టిప్లై చేసినట్లయితే డినామినేటర్లో ఫార్ములా క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. సో ఈ ఎక్స్ ప్లస్ వైని స్టార్టింగ్లో ఉన్నదాన్ని అలాగే ఉంచండి. న్యూమరేటర్లో 1 ఇంటూ ఎక్స్ మైనస్ వై కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఈ డినామినేటర్లో వచ్చేసరికి ఇదంతా ఏమవుతుందంటే ఫార్ములా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ రాసేసా. ఇప్పుడు మన లెక్క ప్రకారం ఎక్స్ క్యూబ్ అంటే దాని వాల్యూ ఎంత 28, అలాగే వై క్యూబ్ అంటే దాని వాల్యూ ఎంత 27. సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 28 అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుందంటే 27 అవుతుంది. సో 28 మైనస్ 27 అంటే 1 కదా. మరి డినామినేటర్లో 1 నోట్ చేసినా నోట్ చేయకపోయిన వాల్యూ ఏం మారదు కాబట్టి దాన్ని ఇంకా మనం పట్టించుకోకర్లేదు. నెక్స్ట్ మిగిలేది ఏంటంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలేది ఏంటంటే వై మైనస్ ఆఫ్ వై అంటే మొత్తం మీద ప్లస్ వై, ఇది ఒక వై అదొక ప్లస్ వై, మొత్తం మీద 2y మిగులుతుంది. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం y ఈజ్ ఈక్వల్ టు 3 అని నేర్చుకుందాం. ఇక్కడ మిగిలింది 2y కదా. మరి 2y అంటే 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 6. ఈ 6 అనేది ఆప్షన్ 3లో ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. If x equal to 12 and y equal to 4, then the value of x plus y whole power x by y is చాలా చిన్న ప్రాబ్లం. x ఇచ్చాడు, y ఇచ్చాడు, x plus y whole power x by y చేయమంటున్నాడు. డైరెక్ట్గా x అంటే 12, y అంటే 4, 12 plus 4 అంటే 16 అవుతుంది. హోల్ పవర్ x అంటే మళ్ళీ 12 by 4 అంటే 3 అవుతుంది. సో 16 క్యూబ్ అడిగాడు, 16 క్యూబ్ వాల్యూ 4096 అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 4096 అనేది ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. In a triangle PQR, PQ equal to PR and angle Q is twice that of angle P, then angle Q is equal to, క్లియర్గా ఏమంటున్నాడంటే ఒక ట్రయాంగిల్ ఉందంటున్నాడు. ఆ ట్రయాంగిల్ నేమ్ PQR తీసుకోమంటున్నాడు. PQ అనేది PR అనేది రెండు ఈక్వల్ సైడ్స్ అంట. యాంగిల్ Q అనేది యాంగిల్ Pకి ట్వైస్ ఉంటుందంట. అందులో ఉన్న యాంగిల్ Q కనుక్కోమంటున్నాడు. రైట్, మనం కూడా ట్రయాంగిల్ తీసుకుందాం, దానికి నేమ్ కూడా ఇచ్చుకుందాం ఒకేసారి. సో ట్రయాంగిల్ తీసుకున్నాను, దానికి నేమ్ ఇస్తున్నాను. ఇది P అనే పాయింట్ అనుకుందాం, ఇది Q అనుకుందాం, ఇది R అనుకుందాం. ప్రాబ్లంలో చెప్పిన విధంగా PQ అండ్ PR ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ సైడు ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైనా ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే PRకి ఆపోజిట్ యాంగిల్ Q, అలాగే PQకి ఆపోజిట్ యాంగిల్ R. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ కనుక ఒకవేళ x ఉంటే ఇక్కడ కూడా xే ఉండాలని అర్థం. ఇక్కడ క్లియర్గా ఏమంటున్నాడంటే ఈ యాంగిల్ P దగ్గర ఎంత అయితే ఉందో ఈ యాంగిల్ Q దగ్గర ట్వైస్ ఆఫ్ యాంగిల్ ఉండాలంటున్నాడు. నేను యాంగిల్ P దగ్గర 1 పార్ట్ ఆఫ్ యాంగిల్ ఉందని మాట్లాడుతున్నా. ఆటోమేటిక్గా యాంగిల్ Q దగ్గర 2 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ Q దగ్గర 2 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ ఉంటే యాంగిల్ R దగ్గర కూడా 2 పార్ట్సే ఉంటుంది. మొత్తం గమనించినట్లయితే యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ Rని సమ్ చేస్తే టోటల్గా 5 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు మన లెక్క ప్రకారం 5 పార్ట్స్ ఆఫ్ యాంగిల్, కానీ ట్రయాంగిల్ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి కదా. అంటే 5 పార్ట్స్ ఆఫ్ యాంగిల్ 180 అయితే అందులో మనకు కనుక్కోమంది Q కదా. Q అంటే 2 పార్ట్స్. సో 5 పార్ట్స్ 180 అయితే 2 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 180లో ఎన్నిసార్లు కట్ అయిపోతుంది? 36 టైమ్స్ కట్ అవుతుంది. సో 2 పార్ట్స్ 236 72 డిగ్రీ మన ఆన్సర్ అవుతుంది. సో 72 డిగ్రీ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. If the length of chord of circle is 16 cm and its distance of 15 cm from the center of the circle, then the radius of the circle is. క్లియర్గా గమనించినట్లయితే ఒక సర్కిల్ ఉందంట. సర్కిల్లో కర్డ్ యొక్క లెంత్ ఇచ్చాడు, అలాగే ఆ కర్డ్కి సెంటర్ నుంచి మధ్య ఉండే డిస్టెన్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఆ సర్కిల్లో రేడియస్ కనుక్కోమంటున్నాడు. రైట్, నేను కూడా సర్కిల్ తీసుకుంటున్నాను. ఆ సర్కిల్లో ఒక కర్డ్ డ్రా చేద్దాం. సర్కిల్లో కర్డ్ డ్రా చేస్తున్నాను, గమనించండి. ఇది కర్డ్ అనుకుందాం, ఇది సెంటర్ అనుకుందాం. రైట్, ఈ సెంటర్ నుంచి కర్డ్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 15 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలంటే కర్డ్ని సెంటర్ నుంచి కనుక ఒక లైన్ కట్ చేస్తే ఎలా కట్ చేస్తుందంటే
పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది గమనించాలి. ఈ 16 ఎలా కట్ అయిపోతుందంటే 8 and 8 గా కట్ అయిపోతుంది. రైట్, మళ్ళీ కనుక్కోమంది రేడియస్ అంటే సెంటర్ నుంచి ఇక్కడికి సర్కిల్ మీదకు డ్రా చేసే లైన్ ని రేడియస్ అంటాం. ఇదేమో 15, ఇదేమో 8. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే మీరు గమనించినట్లయితే ఇది మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 sides తెలిస్తే హైపోటెనస్ కనుక్కోవచ్చు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్ములా వేసి 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. 225కి 64 యాడ్ చేస్తే 289 అవుతుంది. సో హైపోటెనస్ స్క్వేర్ 289 అయితే హైపోటెనస్ ఎంత అవుతుందంటే 17 అవుతుంది. 289 యొక్క స్క్వేర్ రూట్ కదా 17 అవుతుంది. మనకు కావాల్సింది కూడా రేడియస్ ఆఫ్ సర్కిలే కాబట్టి 17 ఆన్సర్. 17 ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. On 24th May 2008, the maximum temperature of Delhi, Kolkata and Mumbai were recorded as 35 degree and 33 and 34 respectively. What was the maximum temperature of Chennai so that the average maximum temperature of those cities would be 35 degree? క్లియర్గా గమనించండి, మొత్తం మీద 4 సిటీస్ ఉన్నాయి. ఆ 4 సిటీస్లో ఒక 3 సిటీస్ యొక్క టెంపరేచర్ ఇచ్చాడు అండ్ మనకి ఇంకో మాట ఏం చెప్పాడంటే ఆ 4 సిటీస్ యొక్క యావరేజ్ కూడా ఇచ్చాడు. అందులో 4th సిటీ చెన్నైలో ఉన్న టెంపరేచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సిటీలో టెంపరేచర్ 35 డిగ్రీ ఉంది, రెండో సిటీలో టెంపరేచర్ 33 డిగ్రీ ఉంది, మూడో సిటీలో టెంపరేచర్ 34 డిగ్రీ ఉంది, నాలుగో సిటీ చెన్నైలో టెంపరేచర్ మనకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను రాసిన స్టెప్ ఏంటంటే 4 సిటీల యొక్క టెంపరేచర్ని సమ్ చేసి రాసా. సమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్తో మల్టిప్లై చేసినా కూడా సమ్ వస్తుంది. మొత్తం సిటీస్ 4, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 అండ్ 4 సిటీస్ యొక్క యావరేజ్ 35 కాబట్టి సో అబ్జర్వేషన్స్ని యావరేజ్తో మల్టిప్లై చేసి సమ్, ఇది సమ్మే ఇది కూడా సమ్మే కాబట్టి ఈక్వల్ చేసా. రైట్, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. నేను జస్ట్ యూనిట్స్ ప్లేస్ ఏ మాట్లాడుతున్నాను. RHSలో యూనిట్స్ ప్లేస్ ఏంటంటే ఇది 4, ఇది 5, 4 into 5 0 యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. రైట్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి LHSలో ఇది 5, ఇది 3, 5 + 3 8, 8 + 4 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఈ +2 అనేది వెళ్ళిపోతే -2 అవుతుంది గమనించాలి. రైట్, 0 - 2 మైనస్ చేసినట్లయితే 8. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 8 అవ్వాలి. ఎండ్ విత్ 8 ఆప్షన్లోకి వెళ్తే ఒకటే ఉంది, ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The diameter of sphere is twice the diameter of another sphere. The curved surface area of the first and volume of the second are numerically equal. The numerical value of the radius of the first sphere is. క్లియర్ గా ప్రాబ్లం గమనించినట్లయితే మొత్తం 2 స్పియర్స్ ఉన్నాయి. ఇది మొదటి స్పియర్. మొదటి స్పియర్ యొక్క డయామీటర్ ఎలా ఉంది అంటే ట్వైస్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ అనదర్ స్పియర్. మరొక స్పియర్ యొక్క డయామీటర్ కి ట్వైస్ గా ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫస్ట్ స్పియర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ స్పియర్ న్యూమరికల్లీ ఈక్వల్ అంట. అయితే మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఫైనల్ గా రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక పాయింట్ నేర్చుకోవాల్సి ఉంది. ఈ D1 అంటే మొదటి స్పియర్ యొక్క డయామీటర్ అనుకుందాం, D2 అంటే సెకండ్ స్పియర్ యొక్క డయామీటర్ అనుకుందాం. సెకండ్ స్పియర్ యొక్క డయామీటర్ కనుక x అయినట్లయితే ఆటోమేటిక్గా మొదటి స్పియర్ యొక్క డయామీటర్ ఎంత అవుతుందంటే 2x అవుతుంది. నేను 2 స్పియర్స్ యొక్క డయామీటర్స్కి రేషియో వేస్తున్నా. డయామీటర్స్ కనుక రేషియో వేస్తే ఆటోమేటిక్గా వాటిని రేడియసల్ రేషియో అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే R1 అవుతుంది. R1 అంటే మొదటి స్పియర్ యొక్క రేడియస్ అని. ఇదేమవుతుందంటే R2 అవుతుంది. R2 అంటే రెండో స్పియర్ యొక్క రేడియస్ అని. రైట్, R1 2x ఉంది, R2 వచ్చేసరికి x ఉంది గమనించాలి. మనల్ని కనుక్కోమంది రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ కాబట్టి 2x ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే సర్ఫేస్ ఏరియా ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ స్పియర్ ఈక్వల్ అన్నాడు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటంటే 4πr². 4πr². ఇక్కడ r అంటే ఫస్ట్ స్పియర్ది 2x తీసుకోవాలి, స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ చేయాలి గమనించాలి. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు, వాల్యూమ్ ఆఫ్ సెకండ్ స్పియర్ అన్నాడు. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 4/3πr³. ఇక్కడ r అంటే సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ x ని తీసుకోవాలి, క్యూబ్ కాబట్టి హోల్ క్యూబ్ రాస్తున్నా. క్లియర్గా గమనించినట్లయితే బోత్ సైడ్స్ 4π క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలిందేమో ఇక్కడ x² ఉంది, ఇక్కడ x³ ఉంది. క్యాన్సిల్ అయిపోతే ఇంకొక x మిగులుతుంది. బోత్ సైడ్స్ ఉన్న x క్యాన్సిల్ అయిపోతే ఇంకొక x మిగులుతుంది. ఇక్కడేమో 2² ఉంది. 2² అంటే 4. 4 ఇంటూ ఈ 3 ఇటు వచ్చేసి క్రాస్ మల్టిప్లై అవుతుంది. 4 ఇంటూ 3 అంటే 12 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12. మనల్ని అడిగింది ఏంటి, రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ అడిగాడు. రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ అంటే 2x అవుతుంది. x కనుక 12 అయితే 2x ఎంత అవుతుంది, 24 అవుతుంది. మనకు కావాల్సిన రిజల్ట్ 24 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71.
The thread of kite to make 60-degree angle with the horizontal plane. If the length of the thread be 80 meter, then the vertical height of the kite will be. ఇది ట్రిగనామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా డైరెక్ట్గా చేసేయచ్చు. రైట్, హారిజంటల్ ప్లేన్ ఒకటి తీసుకోమంటున్నాడు. ఈ హారిజంటల్ ప్లేన్తో థ్రెడ్ అనేది ఒక 60-degree యాంగిల్ చేస్తుందంట. అంటే ఇక్కడ 60-degree యాంగిల్ చేస్తుందంట. ఆ థ్రెడ్ యొక్క లెంత్ కూడా ఇచ్చాడు 80 మీటర్ అని. రైట్, వర్టికల్ హైట్ ఆఫ్ ద కైట్, ఈ కైట్ నుంచి వర్టికల్ హైట్ ఆఫ్ ద కైట్ కనుక్కోమన్నాడు. అంటే ఈ పార్ట్ కనుక్కోమన్నాడు. మనకు ఈ పార్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అని మాట్లాడుతున్నా. రైట్, జనరల్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. హైట్స్ అండ్ డిస్టెన్స్లో జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. రైట్, 60కి ఆపోజిట్ సైడ్ కావాలి, మన దగ్గర హైపోటెనస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటే ఆపోజిట్ అంటే హైపోటెనస్ వస్తుందంటే సైన్ తీసుకుంటే వస్తుంది. సైన్ తీసుకుందాం. ఇక్కడ 60 ఉంది కాబట్టి సైన్ 60 అంటే √3/2 అవుతుంది. సో సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. ఇక్కడ హైపోటెనస్ 80. సో క్యాన్సిల్ చేస్తే 2తో 80 40 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై అయితే x ఇస్ ఈక్వల్ టు 40√3 అవుతుంది. మనకు కావాల్సింది కూడా వర్టికల్ హైటే x 40√3. ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్ వెరీ ఈజీ ఉంటుంది, చూద్దాం. ద పై చార్ట్ రిప్రజెంట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ ఆక్యుపేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20,000. మొత్తం మీద ఎంతమంది పీపుల్ ఉన్నారంటే 20,000 మెంబర్స్ ఉన్నారు. అందులో మొత్తం మీద ఎన్ని సెక్టార్స్ ఇచ్చాడంటే ఒక 5 సెక్టార్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంటే ట్రేడ్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టు, సర్వీసు, అగ్రికల్చర్ అని ఇలా మొత్తం మీద 5 సెక్టార్స్ ఇచ్చాడు. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వీస్ దెన్ ఇన్ ట్రేడ్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సర్వీస్కి ట్రేడ్కి ఎంత పీపుల్ డిఫరెన్స్ ఉన్నారని అడుగుతున్నాడు. సో సర్వీస్లో వచ్చేసరికి 20% ఉన్నారు. అలాగే ట్రేడ్కి వచ్చేసరికి 6.7% ఉన్నారు. ఈ 20కి 6.7కి డిఫరెన్స్ చూసినట్లయితే 20లో 6 పోతే 14, 14లో 0.7 పోతే 13.3. ఇప్పుడు నేను 13.3% డిఫరెన్స్ ఉన్నారని మాట్లాడాలి. ఈ మనకు కనుక్కోమంది నెంబర్ ఆఫ్ పీపుల్ కదా, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే 13.3% ఫైండ్ అవుట్ చేయాలి. దేంట్లో బేస్ వాల్యూ 20,000 కదా, ఈ 20,000లో 13.3% ఫైండ్ అవుట్ చేయడం అంటే స్టెప్ ఇలా రాయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ డెసిమల్ ఉంది, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఒక 0 మిగులుతుంది. రైట్, ఇంకా మిగిలింది 133 ట్వైస్. 133 ట్వైస్ అంటే 266 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 2660. అది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The ratio of the people involved in service to that industry is. The ratio of the people involved in service to that industry. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సర్వీస్ కానీ ఇండస్ట్రీకి రేషియో అడుగుతున్నాడు. సర్వీస్ ఏమో 20% ఉంది, ఇండస్ట్రీ ఏమో 30% ఉంది. డైరెక్ట్గా రేషియో రాస్తున్నా, రెండు ఒకే బేసే కాబట్టి డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది. సో ఇది 20% ఉంది, ఇది 30% ఉంది. బోత్ సైడ్స్ పర్సెంట్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఫైనల్గా మిగిలేది 2:3 మిగులుతుంది. 2:3 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. The sectorial angle made by the people involved in service in the given pie chart. ఇచ్చిన పై చార్ట్లో సర్వీస్ యొక్క సెక్టోరియల్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. టోటల్ పై చార్ట్ ఎప్పుడు కూడా 100% డినోట్ చేస్తుంది. ఈ 100% అంటే టోటల్గా 360 అని సర్కిల్లో సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 360 కదా. సో గమనించినట్లయితే మీరు 100% అంటే 360 సెక్టోరియల్ యాంగిల్ అని అర్థం. అందులో మనల్ని అడిగింది సర్వీస్ గురించి కదా, సర్వీస్ అంటే 20%. సో 100% 360 అయితే 20% ఎంత అవుతుందో కనుక్కోవాలి. 100లో 20 1/5. సో కాబట్టి 360లో 1/5 తీసుకుంటే సరిపోతుంది. 360లో 1/5 అంటే ఎన్నిసార్లు కట్ అవుతుంది? 72 టైమ్స్ కట్ అవుతుంది. 360ని 5తో కట్ చేస్తే 72 టైమ్స్. సో మనకు కావాల్సిన సెక్టోరియల్ యాంగిల్ ఎంత అంటే 72 72 ఆప్షన్ 3లో ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 75. The difference between the maximum number of people involved and minimum number of people involved various professions is. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. అసలు ఇక్కడ ఈ పర్సంటేజ్లో చూసుకుంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కడుందంటే అగ్రికల్చర్లో 33.3 ఉంది. అలాగే మినిమం ఎక్కడుందంటే ట్రేడ్లో ఉంది. ట్రేడ్లో ఎంత ఉందంటే 6.7% ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ పర్సంటేజ్ గురించి, డిఫరెన్స్ పీపుల్ గురించి అడుగుతున్నాడు మనల్ని. అసలు 33.3కి 6.7కి డిఫరెన్స్ వేసినట్లయితే జనరల్గానే మాట్లాడుతున్నాం. 33.3కి అలాగే 6.7కి డిఫరెన్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 26.6% అవుతుంది. దీన్ని మనం ఎక్కడ కట్టాలి అంటే బేస్ వాల్యూ 20,000 కాబట్టి ఈ 20,000లో 26.6% కట్టాలి. రైట్, ఇందాకట్లాగే క్యాలిక్యులేట్ చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 0కి డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది.
రైట్. ఇక మిగిలింది 266 అండ్ 20. ఈ 20లో లాస్ట్ ప్లేస్ 0 కాబట్టి 0 రాసేసాను. 266ని డబల్ చేస్తే సరిపోతుంది. 266ని డబల్ చేస్తే 532 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 5320. అది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.